సరితూగే అభ్యర్థులు లేకే రాష్ట్రంలో లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ విశ్లేషణ. అన్ని చోట్ల మా అభ్యర్థుల స్థాయి సరిపోలేదు. ఆహా, కాంగ్రెస్ దిగ్గజ నేతలంతా అసెంబ్లీకి వచ్చారు. ఓడి మళ్ళీ పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చింది. రాజధానిపై నా మార్కు మూసీ ప్రాజెక్టు మొదలెట్టిన 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. 4 ఏజెన్సీలతో ప్రాజెక్టు పనులు చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాళ్ళు అనుభవిస్తారు. ఈవీఎంలతో అక్రమాలకు అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్ లా రాజీ పడను. ఏపీతో పంపకాల్లో చట్ట ప్రకారమే వ్యవహరిస్తా. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ ఇష్టా గోష్ఠి అంటూ చూస్తా ఉన్నాం కదా. ఈ ఫోటో పెట్టి నిన్న ట్విట్టర్ లో ఏ రేంజ్ లో రేవంత్ పబ్లిసిటీ ఇస్తున్నారో. విషయం ఏంటంటే ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి మూకలు ఎవరైతే ఉంటారో నిజంగా భావదారిద్ర్యంలో ఉన్నారని అనుకోవచ్చు. ఒక ప్రధానమంత్రి, ఆయన ఏమో పాకిస్తాన్కో లేకపోతే ఇంకే వేరే ఏ దేశానికో ప్రధానమంత్రి కాదు కదా, మన దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యాజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారం కలిసి తన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో మాట్లాడేటువంటి పరిస్థితి ఎప్పటి నుంచో ఉంది. గతంలో కేసీఆర్ ఎన్నిసార్లు కలవలేదు. అదే రేవంత్ రెడ్డి కలిస్తే మాత్రం ఇష్టారీతిన ట్విట్టర్లో మొత్తానికి వాళ్ళంతా కలిసి ఒక బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేటీఆర్ ఒక పెద్ద భారీ కుట్ర ప్రతిరోజు కూడా మీడియాను, కొంత సెక్షన్ ఆఫ్ మీడియాను ఈరోజు 30-40 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, లేదంటే తెలుగు స్క్రైబ్ లాంటి ట్విట్టర్ లాంటి పెట్టుకొని, ఇలాంటి కొంతమందితోటి ఈరోజు ఒక పెయిడ్ క్యాంపెయిన్ రన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద కావాల్సినంత బురద లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది అబద్ధమా నిజమా? నిన్న ఆయన ఒక రైతు ఆత్మహత్య గురించి కేటీఆర్ ఎంత పెద్ద ఎత్తున పోస్ట్ పెట్టిండో దానికి అది చూసిన తర్వాతనే నిజంగా వీడి ఇట్లా పెట్టిండి అంటే దాని వెనకాల ఏదో కుట్ర ఉందని చెప్పేసి అనుకున్నాను. నేను వివరాలు తెలుసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఆ రైతును చంపారని చెప్పేసి మాకు తెలిసింది. దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్టు మీకు ఇవాళ సాయంత్రం రేపా ఖచ్చితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. అంటే అట్లా ఈ కేటీఆర్ సంబంధించినటువంటి ఈ లంపెన్ గ్యాంగ్ అంతా కూడా ఈ విధంగా తయారైంది వాస్తవంగా. యాక్చువల్ గా ఈయన కలిసినందుకు ఈయనే రీజన్ ఉండదు. పక్కనే 3 బ్లాకులు మాకే ఇవ్వండి, సింగరేణి వేలానికి సంబంధించినటువంటిది. సింగరేణి గన్లను వేలం వేయద్దు, రద్దు చేసిన ఐటీఐఆర్ను పునరుద్ధరించాలి, ఐఐఎం ఏర్పాటు చేస్తే భూమిని కేటాయిస్తాం, కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం హామీలు నిలుపుకోండి, రక్షణ భూములు 2450 ఎకరాలు మాకు ఇవ్వండి, సెమీ కండక్టర్ల విషయంలో రాష్ట్రాన్ని చేర్చండి, ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ వినతి. దీనికోసం ఆయన కలిస్తే ఈ ఫోటో పెట్టి పోతాండిగా రేవంత్ రెడ్డి బీజేపీ లెక్క అనుకుంటా ఇచ్చేస్తాను. నిన్న మొన్ననే అయింది. ఆయనకి అవసరం లేదు. ఆయన కావాల్సినంత మెజారిటీ ఉంది, కావాల్సినంత ఎమ్మెల్యేలు కూడా ఆయనకు మద్దతుగా వస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గవర్నమెంట్ 5 సంవత్సరాలు నిలకడగా ఉండబోతుంది. అయితే అడ్మినిస్ట్రేషన్ విషయంలో కొంత బ్యూరోక్రసీ, కొంత సపోర్ట్ లేనట్టు మనకు తెలుస్తూ ఉంది. రేవంత్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. అది కూడా మరికొద్ది రోజుల్లో అది కూడా సెట్ రైట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ దేశంలో అతిపెద్ద మాఫియా ఏదైనా ఉంది అంటే అది బ్యూరోక్రసీ మాఫియానే నాకు తెలిసినంత వరకు. అంతకు మించిన మాఫియా ఏది లేదు. మనం అందరినీ కూడా రాజకీయ నాయకుల్ని, వాళ్ళని వీళ్ళని ఏదో వాళ్ళు అంత దోపిడీ చేసిరు, వాళ్ళు అన్ని ఎకరాలు ఉన్న వీళ్ళ దగ్గర అని చెప్పి అనుకుంటా ఉంటాం కదా. బ్యూరోక్రాట్స్ దగ్గర ఉన్నటువంటి మనీ, వాళ్ళు చేసేటువంటి అవినీతి ఎవరు కూడా ఈ దేశంలో ఎవరి మీద ఉండదు. మొత్తం టాప్ టు బాటం వాళ్ళే. అవును. నిఘా విభాగాలను ఆధునికీకరించాలి, అవసరమైన నిధులు ఇవ్వండి, ఐపీఎస్ అదనపు పోస్టుల మంజూరు చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రేవంత్ భట్టి విజ్ఞప్తి. ఆ నివేదిక తర్వాతే చైర్మన్ గిరి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల పనితీరుపై కురియన్ కమిటీ సమీక్ష. నివేదిక ఇచ్చాకే నామినేటెడ్ పోస్టుల భర్తీ అంటూ చూస్తా ఉన్నాం.